క్వశ్చన్. పశ్చిమాసియాలో వార్ ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేటట్టుగా ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే అమెరికా దాడులు చేస్తే ఇజ్రాయెల్ సైలెంట్గా ఉంటుంది, ఇజ్రాయెల్ దాడులు చేస్తే అమెరికా సైలెంట్ అవుతుంది. ఇలా ఒకటి కాకుండా ఒకటి దాడులు చేస్తూనే ఉంటున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలు వార్కు కాల్దూవుతున్నాయి. దాడుల తీవ్రత కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. ఉత్తర ఇజ్రాయెల్ను టార్గెట్ చేసిన టెహ్రాన్ 10 క్షిపణులను ప్రయోగించినట్టు తెలుస్తోంది. అయితే శాంతి చర్చలు కొలిక్కి వస్తున్న వేళ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నెతన్యాహుకు ఫోన్ చేశారు. అయినా ట్రంప్ మాట వినని ఇజ్రాయెల్ ఇరాన్ లక్ష్యంగా దాడులు చేస్తూనే ఉంది. పశ్చిమ మధ్య ఇరాన్లోని సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ భారీ దాడులు చేపట్టింది. టెహ్రాన్లో పలు చోట్ల భారీగా పేలుళ్లు జరిగినట్టుగా తాజా సమాచారం కూడా అందుతుంది. రెండు దేశాల పట్టుతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా? ఇజ్రాయెల్ ఇరాన్ను ఎందుకు టార్గెట్ చేస్తుంది? అమెరికా శాంతి చర్చలు ఇజ్రాయెల్కు ఇష్టం లేదా? అమెరికా వారించినా ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? అమెరికా మాట ఇజ్రాయెల్ వినడం లేదా? ప్రపంచ దేశాలకు మళ్లీ కష్టకాలం దాపురించినట్టేనా? ప్రస్తుతం ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయా? ఇదే అంశానికి సంబంధించి క్వశ్చన్ అవర్లో మాట్లాడేందుకు రాహుల్ గారు, ప్రముఖ విశ్లేషకులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఇక మామిడి గిరిధర్ గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్లో మరికాసేపట్లో జాయిన్ అవుతారు. రాహుల్ గారు, మొత్తంగా చూస్తున్నాం పశ్చిమాసియా యుద్ధం అనేది అక్కడతో ఆ ప్రభావం ఆగట్లేదు, అన్ని ప్రపంచంలోని అన్ని దేశాలపై ఆ ప్రభావం చూపుతున్న పరిస్థితి. మరోవైపు చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నా ఎక్కడ కూడా నెతన్యాహు వెనక్కు తగ్గకుండా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. క్షిపణి దాడులు ఇరాన్ మధ్య ఇజ్రాయెల్ మధ్య చోటు చేసుకున్నాయి. ఎలా చూస్తున్నారు ఈ దాడులను? శాంతి చర్చలని ఒకవైపు జరుగుతున్నా ఎందుకు మరలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు? ముందుగా మీకు అయిన చూసిన ప్రజలందరికీ నమస్కారం అండి. సో మనం ఈ చర్చకి వెళ్లే ముందు కొంచెం వెనక్కి వెళ్తే కనుక ఈ మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియా అవుతుందో దాని పైన ఆధిపత్య పోరు గురించి అమెరికా సంపూర్ణమైన ఆధిపత్యం కోసం చేస్తుందనేది అందరు కూడా తెలిసిన విషయమే. ఇజ్రాయెల్ అమెరికాకి నమ్మిన బంటు లాంటిది. ఇజ్రాయెల్ని ఎంకరేజ్ చేసింది అమెరికా మనం కనుక చూసుకుంటే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్లో ఏవైతే అరబ్ కంట్రీస్లో ఏదైతే సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, జార్డన్ కానీ, బహ్రెయిన్ కానీ ఇవన్నీ కూడా అమెరికాకి మద్దతుతో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవుగా. ఇప్పుడు కాస్త వెనక్కు తగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే అటు అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ ఏమో గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాలు నష్టపోతున్నాయి. నేను చెప్తా కంప్లీట్ చేస్తానండి. అయితే ఈ దేశాలు ఏవైతే ఇప్పుడు నేను మెన్షన్ చేశానో అవి అమెరికాకి ఇంత అంత సానుకూలంగా ఉన్నాయి. ఇరాన్ ఒకే ఒక దేశము ఛాలెంజ్ గా మారింది అమెరికాకి. అయితే ఇరాన్ ఎందుకు ఈ దేశాలపై దాడి చేస్తుందంటే అమెరికాకి ఉన్న మిలిటరీ పవర్ కానీ, మిసైల్ పవర్ కానీ, న్యూక్లియర్ పవర్ కానీ డైరెక్ట్గా ఫేస్ చేయలేక అమెరికా బేసెస్ ఉన్నాయండి. మనకి బేస్ క్యాంప్లు, మిలిటరీ బేస్ క్యాంప్లు అమెరికావి సౌదీ అరేబియా కానీ, యూఏలో కానీ, జార్డన్లో కానీ, బెరీన్లో కానీ ఉన్నాయి. కాబట్టి బేస్ క్యాంప్లే ప్రథమ టార్గెట్గా ఇరాన్ చేస్తున్న దాడి ప్రస్తుతానికి. దీన్ని మనం గమనించాల్సి వస్తుంది. అయితే ఇంకొకటి, మనం 1970s గల్కి వెళ్తే ఒకసారి ఈ పెట్రోలియం, డీజిల్ ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో అవి డాలర్ లో మార్చి దాని బిజినెస్ క్యాష్ చేసుకునే ఈ దేశాలు, వీటికి ప్రొటెక్షన్ ఇచ్చింది అమెరికా సంపూర్ణంగా కనుక చూసుకుంటే. రైట్. ఇక్కడ ఇంకొక అంశం, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ కు ముప్పు పొంచి ఉంది. దీర్ఘశ్రేణి క్షిపణుల గురించి అమెరికా మాట్లాడట్లేదు అటు ఇరాన్తో. అంటే ఇరాన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో ఇజ్రాయెల్ పై ఎప్పుడైనా దాడి చేస్తుందని ఎంతసేపు ఒకే అంశాన్ని పట్టుకొని అమెరికా వేలాడుతోంది. అది కూడా మనందరికీ తెలిసిందే. సో అణ్వాయుధాల తయారీకి సంబంధించి ఏదైతే పౌడర్ ఉందో ఆ పౌడర్కి సంబంధించి ఎంతసేపు ఆ అంశం చుట్టే తిప్పుతున్నారు తప్ప దీర్ఘశ్రేణి క్షిపణులకు సంబంధించి కానీ, ఇరాన్లో తయారవుతున్న, ఇజ్రాయెల్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్లో తయారవుతున్న మందుగుండి సామాగ్రికి సంబంధించి కానీ, ఎక్కడా కూడా ఆయుధ సంపత్తికి సంబంధించి కానీ ఎక్కడా అమెరికా ఆంక్షలు మోపట్లేదు ఇరాన్పై. అందుకోసమే మేము చర్చలకు సుముఖంగా లేవనేది అటు నెతన్యాహు నుంచి కూడా వినిపిస్తున్నమాట. సో ఎలా చూడొచ్చు అంటారు? కరెక్టే. మనకు గనక యాజ్ పర్ ద సోర్సెస్ మనకు తెలిసింది ఏంటంటే 60% మాత్రమే ఇరాన్ దగ్గర ఎన్రిచ్మెంట్ ఉంది. ఆయన అణు ఆయుధాలు మనం సంపూర్ణంగా చేయడానికి 90% ఉన్నప్పుడు ఒక న్యూక్లియర్ వెపన్ అనేది తయారవుతుంది సంపూర్ణంగా. సో ఇప్పుడు ఆ స్థాయికి ఇంకా ఇరాన్ అయితే రీచ్ కాలేదు. ఇంకో విషయం కనుక మనం ఆలోచిస్తే 2015లో బారాక్ ఒబామా గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇరాన్తో అణు ఒప్పందం చేసుకున్నారు. 2018లో ట్రంప్ గారు దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత శాంతి చర్చలు జరిగినప్పుడు గత సంవత్సరం ఫిబ్రవరి 28న ఆ తర్వాత వెంటనే ఇజ్రాయెలే మొదలుపెట్టింది కదా ఇరాన్ పైన దాడి. ఆ తర్వాత అమెరికా మొదలుపెట్టింది కదా ఇరాన్ పైన దాడి. ఇట్లా చూడొచ్చు అంటారు. ఓవైపు హుజ్బుల్లా, హూతీస్
ఈ అంశం కూడా ఇప్పుడు ఈ చర్చల్లో పెద్ద ఎత్తున దారితీస్తుంది. అటు హిజ్బుల్లా మాట వినదు, హూతీసు మాట వినరు. సో ఈ అంశాలన్నీ కూడా లెబనాన్ చుట్టూ కూడా తిరుగుతుంది ఇప్పుడు రాజకీయం, ప్రపంచ రాజకీయం అంతా. ఓవైపు హర్ముజ్లో కేంద్రీకృతం అయితే చర్చలకు సంబంధించిన రాజకీయం అంతా కూడా ఇటు లెబనాన్ వేదికగా లెబనాన్లో జరుగుతున్న పరిణామాల చుట్టూ తిరుగుతుంది. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇటు హిజ్బుల్లా, హూతీసు, లెబనాన్ ఈ 3 అంశాలు రకరకాల పరిణామాలకు దారితీస్తున్నాయి. చర్చల్లో ఒక ప్రతిబంధకంగా మారాయా లేదా? రైట్, అవునండి, మీరు చెప్పింది సంపూర్ణమైన వాస్తవే. కాకపోతే మనం ఒకసారి గమనిస్తే లెబనాన్ కానీ, గాజా కానీ, గాజాలో ఉన్న హమనాస్ కానీ, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా కానీ, లేకపోతే నార్త్ ఏమాన్లో ఉన్న హటీస్ కానీ, లేకపోతే ఇరాన్లో ఉన్న షియాస్ కానీ, వీళ్ళందరూ కూడా మిత్రపక్షాలు. యాక్సిస్ ఫర్ రెసిలియన్స్ అని చెప్పి ఒక కూటమి ఇది. అంటే ఈ మిత్రపక్షాలకి ఎవరు దాడి చేసినా కూడా వీళ్ళందరూ ఏకమవుతారు అనేది సంపూర్ణంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఇక్కడ లెబనాన్ కానీ, ఇక రాబోయే రోజుల్లో గాజా కానీ ఏదైనా కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి దీంట్లో. ఇంకొక అంశం చూస్తే ఇప్పుడు అక్కడ నెతన్యాహు ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. అవును, ఇక్కడ ట్రంప్ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. సో అక్కడ నెతన్యాహు ఎన్నికలు ఎదుర్కోవాలంటే ఇరాన్ కు సంబంధించి దాడులు చేస్తే ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగితేనే అక్కడ నెతన్యాహు మరొకసారి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నెతన్యాహుకి ఎన్నికలు అనేది చాలా కీలకం. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైతే నెతన్యాహు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసు. అండ్ ట్రంప్ కూడా ఇక్కడ ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు. అందుకోసమే నెతన్యాహు ఎక్కడా కూడా ట్రంప్ మాట లెక్క చేయట్లేదు. ఇరాన్ ప్రయోజనాలు సంబంధించి ఇరాన్ ఏమైనా దాడులు చేస్తే ఇజ్రాయెల్ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పై ట్రంప్ మాట వినకుండా కూడా దాడులు చేస్తున్నారన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ యుద్ధానికి సంబంధించి ఏమైనా శాంతి చర్చలు అనేవి పేరుకే గానీ కొలిక్కి రాదు అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కొలిక్కి రాదు అంటే కొలిక్కి వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమెరికా లాంటి అతిపెద్ద వెపన్స్ కానీ, న్యూక్లియర్ పవర్ కానీ, మిజైల్ పవర్ కానీ, ఆర్మీ పవర్ కానీ ఉన్న దేశాన్ని అమెరికా 100 పాయింట్లు కనుక ఇరాన్ ని కొడితే, ఇరాన్ కనుక 20 పాయింట్లు కొట్టినా సరిపోతుంది. ప్రపంచ దేశాలందరికీ ఒక క్లారిటీ వస్తుంది, ఇరాన్ అమెరికాకి దెబ్బ కొట్టింది, మనం కొట్టలేమా అని చెప్పి. సో ఇంకోటి ఏంటంటే ఇరాన్, వెనిజులా, గ్రీన్లాండ్ కి మద్దతు, లార్జెస్ట్ ట్రేడింగ్ మద్దతు ఇచ్చేది చైనా, లార్జెస్ట్ మిలిటరీ సపోర్ట్ వచ్చేది రష్యా నుంచి. ఇది మనం గమనించాలి. అదే ఇజ్రాయెల్ కి ఉన్న సపోర్ట్ అమెరికా. అది ఇంకొక విషయం ఇక్కడ మనం గమనిస్తే, ఎప్పుడైనా సరే గతంలో కూడా ఒకసారి మనం కనుక జస్టిఫికేషన్ చూసుకుంటే, ఒకే ఒక ఇస్లామిక్ వరల్డ్ లో ఉన్న న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం పాకిస్తాన్. ఎప్పుడు దాడి జరగాలన్నా కూడా పాకిస్తాన్ తలదూతూనే ఉంటుంది అమెరికా. మీరు చూడండి, లాస్ట్ టైము అటాక్ అయ్యే ముందు కూడా పాకిస్తాన్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పి అన్ని రకాలుగా అమెరికా మద్దతు ఇస్తుంది. సో ఇక్కడ ఇస్లామిక్ కంట్రీస్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు విద్వేషాలు రేపి ఇరాన్ ని టోటల్ గా అసాసినేట్ చేయాలనే లక్ష్యంతోనే అమెరికా ముందుకెళ్తుందండి. ఈ రోజు కాకపోయినా రేపైనా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. కాకపోతే మీరు అన్నట్టు ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ కి సంబంధించిన ఎన్నికలు. పైకి ట్రంప్ ఎన్నిసార్లు చెప్తున్నా అంటే, నేను చెప్తే ఇజ్రాయెల్ వింటుంది, నేను ఏదైనా సరే నా ఆదేశాలు లేకుండా ఇజ్రాయెల్ ఏమీ చేయదని ట్రంప్ చెప్తున్నా, ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఆ విధంగా కనిపించట్లేదు. ఇజ్రాయెల్ చేయాల్సిన దాడులు చేస్తూనే ఉంది, ట్రంప్ మాట ఎక్కడా లెక్క చేయట్లేదు. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్న అంశం కూడా తెరపైకి వస్తే, ఎంతసేపు ఇరాన్ అణు ఆయుధాలకు సంబంధించి అమెరికా మాట్లాడుతుంది కానీ ఇక ఇజ్రాయెల్ ప్రయోజనాల గురించి అమెరికా వదిలేసింది. ఈ అణు ఒప్పందాలకు సంబంధించి ఆ బూచి చూపించి యుద్ధం నుంచి బయటపడే ప్రయత్నం అమెరికా చేస్తుంది అనేది ఇరాన్కి అర్థమైంది. కానీ ట్రంప్ చెప్తుంది ఏంటి అంటే, నేనేం చెప్తే అదే ఇజ్రాయెల్ చేస్తుంది అంటున్నారు. వాస్తవానికి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఒకటి మనం కూడా గుర్తుంచుకోవాలండి, ట్రంప్ పైన మాట వెనక నుంచి ఒకటి చేయొచ్చు కదా. ఇజ్రాయెల్ ఇప్పుడు వినే పరిస్థితుల్లో ఉందా ట్రంప్ మాటని? ఖచ్చితంగా వింటదండి. ఎందుకంటే ఇజ్రాయెల్ కి వింటే ఆ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? మరి దాడులు చేపిస్తుంది అమెరికా కదండి. ట్రంప్ పైకి ఏమని చెప్తారు కానీ అమెరికా బ్యాకప్ లేదైతే దాడులు జరగవు. అకార్డింగ్ టు మా ప్రయోజనాలు మాకు ముఖ్యమంటూ ఇజ్రాయెల్ చెప్తుంది కదా. అవును, ప్రయోజనాలు ఇజ్రాయెల్ కి క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చేశారు, దాడులు ఎక్కడా చేయొద్దు శాంతి చర్చల కోసం అని. కానీ ఇరాన్ పై క్షిపణులు దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. ఆ దాడుల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. ట్రంప్ చెప్తారండి, ట్రంప్ ఇప్పుడు కూడా ఖండిస్తున్నారని చెప్తారు కానీ చేయాల్సిందైతే చేస్తున్నారు కదా బ్యాక్ ఎండ్ లో. సో ఐ డోంట్ థింక్ ట్రంప్ పైన మాట్లాడినట్టుగా శాంతి చర్చలు, సీజ్ ఫైర్ గురించి ట్రంప్ ఆలోచిస్తున్నారనే ఉద్దేశం అయితే నాకు అనిపించలేదు అకార్డింగ్ టు మై అనాలిసిస్. సో యుద్ధాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారని చెప్పి నేను ఖచ్చితంగా. కానీ ఎక్కడ అసలు ఆ యుద్ధం నుంచి ఎలా బయటపడాలోనో తెలియకే ట్రంప్ సతమతమవుతున్నారనేది ప్రపంచం మొత్తం చూస్తోంది. ఇప్పుడు ఆ యుద్ధాన్ని మొదలుపెట్టింది ట్రంప్ అయినా యుద్ధానికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందా అని ఇజ్రాయెల్ కన్నా కూడా
మొత్తం ఇప్పుడు ట్రంపే చూస్తూ ఉన్నాడు. స్వదేశంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు, బయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధంతో ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. హార్మూజ్ కి సంబంధించి ఏదో చేయబోతాడు, హార్మూజ్ లో తను అమెరికా బలగాలతో అక్కడి నౌకలను రప్పిస్తారు అంటే అక్కడ నౌకలు ఈ రోజుకి వేచి ఉన్నాయి తప్ప అక్కడ కూడా పై చేయి సాధించలేకపోయాడు ట్రంప్ ని ప్రపంచం నమ్మే పరిస్థితిలో లేదు. ఈ రోజు ఇజ్రాయెల్ కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రపంచాన్ని పక్కన పెడితే అమెరికా ఒపీనియన్ పోల్ లేటెస్ట్ వచ్చింది. 30% ఆఫ్ అమెరికన్స్ ఆర్ సపోర్టింగ్ ట్రంప్ రిగార్డింగ్ దిస్ వార్. 70% కాదు. మరి ఒకవేళ ఈ మిలిటరీ బేస్ క్యాంప్స్ లో కనుక శవపేటికలు కనుక అమెరికాకు చేరితే తీవ్రమైన వ్యతిరేకత ట్రంప్ గారు ఎదుర్కొంటారు. ఈసారి నెగ్గడం చాలా కష్టం కూడా అవుతుంది. మరి అటువంటిప్పుడు ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటాడు కదా. సీజ్ ఫైర్ పైకి చెప్పడం ఓకే అండి, కాకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఈ చెమరు దోపిడీని కానీ ఎటువంటి అమెరికా తీసుకున్న నిర్ణయాలు కానీ సహకరించింది ఈ దేశాలే, ఈ ఇస్లామిక్ కంట్రీసే ఏవైతే నేను మెన్షన్ చేశాను. దానికి అత్యధిక సపోర్ట్ పొందింది మాత్రం ఇజ్రాయెల్ అమెరికా నుంచి. రైట్, సరే ఇన్ని అంశాలు తెరపైకి వచ్చినా ఈ యుద్ధం మొత్తం ఇప్పుడు ఎక్కడ కేంద్రీకృతమైంది అంటే సరే పైకి కనిపించేది మాత్రం అమెరికా ఇరాన్ మధ్య అణు ఒప్పందాలకు సంబంధించే. సో అణు ఒప్పందాలు ఏ దశకు చేరుకున్నాయని మనం భావించవచ్చు అంటారు అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా 90% అయితే వాళ్ళ దగ్గర లేదు, 60% ఎన్రిచ్మెంట్ సామర్థ్యమే ఉంది. అయినప్పటికీ కూడా ఆ 60% కి సంబంధించి కూడా ట్రంప్ చాలా ఆంక్షలు పెడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఆ ఒప్పందానికి సంబంధించి ఏదైనా అంశం తెరపైకి వచ్చి ఆ అంశానికి క్లియరెన్స్ వస్తేనే మిగతా అంశాలు చర్చకు వస్తాయి, మిగతా అంశాలు టేబుల్ మీదకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ అంశం ఎక్కడి వరకు కొలిక్కొచ్చిందని మనం భావించవచ్చు అంటారు? ఈ అంశాన్ని కొలిక్కి రావాలంటే ట్రంప్ గనక ఇరాన్ తో శాంతి చర్చలు చేసి విత్డ్రా చేసుకుంటే అయిపోతుంది అండి. వారిని విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి కానీ చెప్పలేడు కదా. వారిని విత్డ్రా చేసుకుంటే ప్రపంచం ముందు ట్రంప్ ఓడిపోయినట్టు కదా. అదే కదా వచ్చింది. ఇప్పుడు పైకి మాత్రం ఇప్పుడు ఇజ్రాయెల్ ని మేము సపోర్ట్ చేయట్లేదు వారికి అని అంటున్నారు. మరి ట్రంప్ ఎందుకు కాంప్రమైజ్ అవ్వట్లేదు? మరి వారికి సపోర్ట్ చేయనప్పుడు ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయొచ్చు కదా. కానీ ఇజ్రాయెల్ ని మాత్రం బూచిగా పెడుతున్నారండి. మధ్యలో ఆడిపించేదంతా నాటకం ఆడిపిస్తున్నారు. ట్రంపే ఆడిస్తున్నారు. 101% చెప్తాయి నేను. రైట్, అసలు అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడంలో చాలా అడ్డంకులు ఉన్నాయి. ఒకటి అణ్వాయుధాలకు సంబంధించి ఎన్రిచ్మెంట్, ఇంకోటి అయితే హార్మూజ్ కి సంబంధించి అక్కడ అంశం తెరపైకి వస్తుంది. ఇంతకుముందు ఇరాన్కి సంబంధించిన చాలా సంపదను అమెరికా బ్లాక్ చేసింది. సో ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు ఇరాన్ వాదిస్తోంది. 3 అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒకటి అణు రియాక్టర్లకు సంబంధించి ఆ అంశాన్ని పరిశీలిస్తామని మొదటి నుంచి ఇరాన్ చెప్తుంది. ఇక రెండో అంశం హార్మూజ్ పై పూర్తి పెత్తనం మాదే ఉండాలి అని చెప్పి మొదటి నుంచి ఇరాన్ చెప్తుంది. ఇక మూడో అంశం ఇరాన్ ఏదైతే ఆర్థిక మూలాలు ఉన్నాయో ఆర్థిక మూలాలను బ్లాక్ చేసిన అమెరికా ఇప్పుడు వాటిని వదిలేయాలి, ఫ్రీగా వాటిని వదిలేస్తే అప్పుడు మేము ఆలోచిస్తామని చెప్తుంది. ఈ 3 అంశాలపై అసలు అమెరికా ఎంతవరకు ఆలోచన చేసే పరిస్థితులు ఉన్నాయంటారు? ఇప్పుడు అమెరికా ఏంటంటే బ్లాకేజ్ కనుక తీసేస్తే ఇరాన్ అసలే మాట వినదు కదా. ఇరాన్ ని ఫినాన్షియల్ గా యాక్సెసిబిలిటీ లేకుండా డిస్ట్రాయ్ చేయాలనేది అమెరికా ప్లాన్ కదండి ఓవరాల్ గా చూస్తే కనుక. సో ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారు. చూడండి, మీరు యుద్ధం ఒకవైపు జరుగుతుంటే 170 మంది పిల్లల్ని అమాయకంగా చంపారు కదండి మిజైల్ వేసి హాస్టల్ పైన. 1700 మంది అమాయకులు చనిపోయారు ఇరాన్. ప్రపంచం ఏ విధమైన పరిణామాలు అంటే ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నా ఆ చర్చలు ఫలప్రదం అవుతాయన్న ఆశలైతే ఎక్కడా లేవు. నిన్న పాకిస్తాన్ కి సంబంధించి ఆ విదేశాంగ శాఖకు చెందిన ఒక వ్యక్తి ఇరాన్ పర్యటనకు వెళ్లారు. సో అది అమెరికా చెప్తేనే వెళ్లారు. ఒక రాయబారాన్ని అయితే అక్కడికి మోసుకెళ్లారనే వార్తలు అయితే ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో మనకు వినిపిస్తున్నాయి. సో ఏంటి అంటే ఈ పాకిస్తాన్ మంత్రి అక్కడికి వెళ్లటం ద్వారా ఏమైనా చర్చల్లో పురోగతి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? నేను చెప్తున్నాను కానీ ఎప్పుడైతే ఈ ఆంక్షలు ఎత్తివేస్తుందో అమెరికా ఖచ్చితంగా అప్పుడు చర్చలకు దారి వస్తుంది, కాంప్రమైజ్ కూడా అవుతుంది. ఈ ఆంక్షలు మీరు పెట్టి వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేకుండా చేసి వాళ్ళ లైవ్లీహుడ్ ని సంపూర్ణంగా ఇబ్బంది పెట్టి ఇంకా మేము సీజ్ ఫైర్ కి ముందుకు వస్తున్నామంటే ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుందండి? సో మొత్తంగా పాకిస్తాన్ మంత్రులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఇప్పుడు చర్చల్లో పురోగతి అయితే కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ని ఫినాన్షియల్ గా అన్ని రకాలుగా అమెరికా ఎందుకు సపోర్ట్ చేసింది? పాకిస్తాన్ సపోర్ట్ ఉండాలి, ఈ ఇస్లామిక్ వరల్డ్ లో పాకిస్తాన్ సపోర్ట్ మాకు ఉండాలనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ ఇప్పుడు ఫినాన్షియల్ గా బాగా డౌన్ ఫాల్ అయినప్పుడు అమెరికానే కదా అన్ని రకాలుగా ఆదుకున్నది.
రైట్. అయితే ఇంకొక అంశం, ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. ఐ థింక్ ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం నేటికి కంటిన్యూ అవుతుంది. రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యలో సీజ్ ఫైర్ అన్నా కానీ ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు. కొన్ని రోజులు విరామమే కానీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు గల్ఫ్ దేశాలు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గల్ఫ్ దేశాలు కూడా కోలుకోలేని పరిస్థితి. దుబాయ్ లాంటి దేశాలు అయితే నేటికి కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. అక్కడ దాడులు జరిగితే ఎప్పుడు ఎటు నుంచి వచ్చి మాపై దాడి చేస్తారో అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నట్టు అవి అమెరికాకు సంబంధించిన స్థావరాలే అయినా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అటు ఇరాన్ కు వాళ్ళ అగ్రనాయకత్వాన్ని కోల్పోయింది. యుద్ధం మొదట్లోనే ఎంత నష్టం జరగాలో అంత నష్టాన్ని ఇరాన్ నుంచి చవి చూసింది. కొన్ని దశాబ్దాలు పడుతుంది ఇరాన్ మళ్ళీ కోలుకోవాలంటే. సో ఆ కోలుకోవడానికి కావాల్సిన ఫండ్ను కూడా ఇరాన్ తెర మీదకు తెచ్చింది. ఆ డిమాండ్లు ముందు పెడుతుంది. కానీ ఆ డిమాండ్లను ఒప్పుకునే పరిస్థితి అయితే అమెరికా ఎక్కడా కనిపించట్లేదు. మరోవైపు ఇటు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ట్రంప్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నా ఈ యుద్ధంలో నేను పైచేయి సాధించాను, ఈ యుద్ధాన్ని ముగించాను అంటేనే అక్కడ ట్రంప్ కూడా స్వదేశంలో మరోసారి ఆయనకు సానుకూల సంకేతాలు కనిపిస్తాయి. ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు ట్రంప్పై ఒత్తిడి పెరుగుతున్న వేళ ఇటు ఇజ్రాయిల్ని ఇరాన్ని ఒప్పించి తను ఈ మొత్తంగా ఒక ఎండ్ కార్డ్ వేసే పరిస్థితి ట్రంప్ తీసుకురాగలడంటారా? అదే మనం ఇది కనుక చూసుకుంటే ఒపీనియన్ పోల్ సర్వే వరల్డ్ టైమ్స్ చేసింది. దాంట్లో చూస్తే 30% ఆఫ్ అమెరికన్ పాపులేషన్ ఆర్ ఓన్లీ సపోర్టింగ్ ద వార్, 70% ఆర్ నాట్ సపోర్టింగ్. రైట్. అదే ఇంకొక విషయం, ఐ జస్ట్ కంక్లూడ్ ఇట్, అది స్మాల్ గెస్చర్ ఉంది. ఏంటంటే ఇరాన్ చాకచక్యంగా ఒక పని చేస్తుంది. ట్రంప్ కి వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళ సన్ ఇన్ లాకి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ దుబాయ్ లో ఉన్నాయండి. సో వాటి మీద బేస్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఇస్ ఆల్సో ప్లానింగ్ సంథింగ్ బిగర్. రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు, ప్రముఖ అనలిస్ట్, ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వాల్తి గారు. ఏంటి మొత్తంగా ఓవైపు అమెరికా నేనేం చెప్తే నా మాట ఇజ్రాయెల్ వింటుంది అని చెప్తే ఇజ్రాయెల్ ఏమో దాడులు చేస్తుంది. ఈ చర్చల్లో ఎక్కడా పురోగతి కనిపిస్తున్న పరిస్థితులు లేవు. ఒకవైపు ఇద్దరు, ఇటు నెతన్యాహు ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది, అటు ట్రంప్ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. ఏ విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నియంతలు ఒకరి మాట ఇంకొకరు వినరు. ఎవరి ఆలోచనలో వాళ్ళే ఉంటారు. విన్నట్టే ఉంటారు, వినకుండా వాళ్ళు చేయాల్సింది చేస్తారు. ట్రంప్ దారిది ట్రంప్దే, నెతన్యాహు దారిది నెతన్యాహుదే. ఇప్పుడు మొన్న మధ్య మనం వార్తలో చూసాంగా, ట్రంప్ నెతన్యాహుని పట్టుకొని ఇస్తారీతుంది ఇచ్చాడు అనేటువంటిది. ఆ పరిస్థితి వచ్చింది అంటేనే, వాళ్ళ మధ్య మాట యుద్ధం జరిగింది అంటేనే వారి విషయంలో వాళ్ళ మధ్య ఒక అంగీకారం లేదని అర్థం. ఇప్పుడు నిజానికి ఇజ్రాయెల్ తనకి శత్రువైనటువంటి ఇరాన్ ని కొట్టడానికి సిద్ధమైనప్పుడు అమెరికా కూడా ఇరాన్ కి వ్యతిరేకం కాబట్టి ఇరాన్ ని తమ చేతిలో తెచ్చుకోవచ్చు ఈ పేరు పెట్టి అని చెప్పేసి అమెరికా యుద్ధంలో దూరింది. అవును. దూరిన తర్వాత సమస్య జట్టమైంది. ఇరాన్ అనుకున్నంత ఈజీగా లొంగలే, గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. యుద్ధం స్టార్ట్ అయిన మొదటి గంటలోనే వాళ్ళు సుప్రీం లీడర్ని ఖమేనీని చంపగలిగారు. అంతా బాగానే ఉంది. కానీ తర్వాత కాలంలో ఇరాన్ చాలా గట్టిగా ప్రతిఘటించారు. ఇంత గట్టిగా ప్రతిఘటన ఉంటుందని ఇజ్రాయిల్ అమెరికా ఊహించలేదు, ప్రధానంగా అమెరికా ఊహించలేదు. పైగా ఈ జలసంధిని అడ్డం పెట్టుకొని ఇంకో గేమ్ ఆడింది ఇరాన్. అంటే వెనిజులాగా సింపుల్ గా అయిపోతుంది పని అనుకున్నాడేమో ట్రంప్. అదే అనుకున్నారు. రియాలిటీలో అంటే వెనిజులా అంత ఈజీ కాకపోయినా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కానీ ఈజీ మూవ్, ఈజీగా అయిపోయింది. 1 వీక్ లోపలనే అయిపోయింది అనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ లొంగలేదు, తెగించి పోరాటం చేసింది. పోయేదే ఉంది, ప్రాణమే కాదని చెప్పేసి తెగించి పోరాటం చేసింది. తెగించి ఎన్ని హెచ్చరికలు జారీ చేశాడు, అన్ని హెచ్చరికలు జారీ చేశాడు. నిన్ను నాగరికత లేకుండా చేస్తా అన్నాడు, భూమి మీద లేకుండా చేస్తా అన్నాడు, ప్రపంచ పటంలో లేకుండా చేస్తా అన్నాడు. అవును, ఎన్ని చెప్పినా బెదరలేదు, భయపడలేదు, ఇంకా తెగించి పోరాటం చేస్తుంది. ఇక్కడ ఆప్షన్ లేదు. ఇప్పుడు ముందు కార్తిక్ గారు, యుద్ధం అయితే కంటిన్యూ అవుతుంది. ప్రపంచం ఇప్పటికే అనేక రకాల సంక్షోభాలు ఎదుర్కొంటోంది. సో యుద్ధం ఎక్కడ ముగిస్తుంది అన్న సంకేతాలు అయితే కనిపించట్లా. నిన్న పాకిస్తాన్ నుంచి కూడా ఒక మంత్రి సహాయకుడినో ఇరాన్కు కూడా పంపించినా చర్చలు సానుకూలమవుతాయన్న పరిస్థితులు మాత్రం ఎక్కడా లేవు. ఇటువంటి పరిస్థితులు అసలు ప్రపంచం రానున్న రోజుల్లో ఏ విధమైన ముప్పును ఎదుర్కోబోతుందంటారు? ఇప్పుడు వంశీ గారు ఎలా ఉంటుందంటే, రియాలిటీలో మీరు అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలని కూడా చెప్తాను. కాదు నేను మొండిగా మీతో ఏదో తగులు పెట్టుకుందాం అని వచ్చాను అనుకోండి, ఎవరికి మీరు అడుగుతూనే ఉంటారు, నేను చెప్తూనే ఉంటాను, కానీ మన ఇద్దరి మధ్య తగు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇరాన్ మొండివాదని ఇరాన్ది, అమెరికా మొండివాదని అమెరికాది. వీళ్ళిద్దరికి కూడా ఏదో చర్చలు ముగిద్దాం, యుద్ధాన్ని ముగిద్దాం అనే ఆలోచన ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఏదో చర్చలు బయట సమాజం కోసం, కంటి చూపు కోసం పెడుతున్నారు. నిజానికి ఏదో యుద్ధాన్ని ముగిద్దామన్న ఆలోచనతో లేరు. ఇరాన్ ఏమంటుంది, నష్టపరిహారం నాకు ఇవ్వండి,
నా మీద యుద్ధం చేయాలని చెప్పండి అంటుంది. సరే ఆ మాట చెప్పేస్తే అయిపోతుందా అంటే అమెరికా ఆ మాట చెప్పడం సిద్ధంగా లేదు. Yes. నేను చెప్పింది నువ్వు ఒప్పుకో అని అమెరికా అంటది. నువ్వు చెప్పింది కాదు నేను చెప్పింది నువ్వు ఒప్పుకో అని అమెరికా అంటది. అది ఎప్పుడు ముగిసింది చెప్పండి ఇక. యా ఏదో ప్రపంచం కంటి చూపు కోసం చర్చలు జరుగుతున్నాయి తప్ప రియాలిటీలో నిజాయితీగా యుద్ధాన్ని ముగిద్దాం, శాంతిని స్థాపిద్దాం అనేటువంటి ఆలోచనతో చర్చలు జరగటం లేదు. మధ్యవర్తిగా ఉన్నటువంటి పాకిస్తాన్ అదొక నక్కదిత్తులు. అదొక పెద్ద కామెడీ అయిపోతుంది అక్కడ. ఎస్ 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 అంటే పాకిస్తాన్ మధ్యవర్తిగా పెట్టుకున్నారంటే అది చర్చలు జరిగే ఉద్దేశం కాదు, ఏదో ప్రపంచానికి కంటితుడుపు చర్య అనేది అర్థం చేసుకోవాలి మనం. అంటే ప్రపంచ నాయకుల నుంచి చాలా మంది పై బయటికి మాట్లాడకపోయినా ట్రంప్ పై అసహనం అయితే వ్యక్తం అవుతుంది. సో ఆ అసహనాన్ని కాస్త తగ్గించుకునే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేశాడనుకోవచ్చా? అంతే కదా, ఇప్పుడు అమెరికాలోనే అమెరికా ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు, Yes. బయట సమాజం అంతా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తాడు, నేనేం చేయను, నేను చర్చలు కూడా పెట్టాను కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పుకోవడానికి చర్చలు పెట్టాడు అంతే. యా ఫైనల్ గా ప్రపంచం ఇంకా ఎటువంటి ముప్పును ఎదుర్కోబోతుంది? భారతదేశం లాంటి దేశాల్లో కూడా ఆర్థిక మాంద్యం రాబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. సరే అది యుద్ధం వల్ల ఇంకొక రకంగా అంటే సో యుద్ధ ప్రభావం కూడా కొంతవరకు అయితే ఉంటుంది. సో ముఖ్యంగా గల్ఫ్ దేశాలు అయితే అతలాకుతలం అవుతున్నాయి, నేటికి కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితి. ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ పరిణామాలు? వంశీ గారు, లిబరలైజేషన్ తర్వాత ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత ప్రపంచం అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధారపడి బతికే పరిస్థితులకు మారింది. Yes. ఇప్పుడు ఒక దేశం లేదు కొన్ని దేశాలు సంక్షేమంలో కూరుకుపోయాయంటే అది ఆటోమేటిక్ గా పక్క దేశాలకి పాకే పరిస్థితి. మనకు సంబంధం లేని యుద్ధం మనకి ఎంత ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టింది. ఇలా పెట్రోల్ డీజిల్ సమస్య, వంటగాల సమస్య, ధరలు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగటం, మొత్తం అసలు సమాజం అతలాకుతలం అయిపోయిన పరిస్థితి కదా. Yeah. కాబట్టి ఏది ఏమైనా సమాజంలో ప్రపంచం ఒకదానికి ఒకటి ఆధారపడినటువంటి ఈ పరిస్థితుల్లో యుద్ధానికి అర్జెంట్ గా ముగింపు పలకపోతే ఒక దేశం కాదు మొత్తం ప్రపంచమే తీవ్రమైనటువంటి సంక్షేమంలోకి కూరుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫైనల్ గా ఏం చెప్తారు రాహుల్ గారు? థ్యాంక్ యూ కార్తిక్ గారు. చెప్పండి. సో దీనికైతే ఈ యుద్ధానికి పరిష్కారము అమెరికా దగ్గరే ఉందన్న. ఏవైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో ఇరాన్ నష్టపోయిన దానికి ఖచ్చితంగా అమెరికా షుడ్ పే బ్యాక్. సో వాటర్ ఎందుకంటే అమెరికానే మొదలుపెట్టింది. అమెరికానే అప్పుల్లో కూరుకుపోతుంది. అమెరికాకు లాక్కోవటమే తెలుసు కానీ ఇవ్వటం ఎక్కడ